మనకి ఇచ్చినటువంటి సమయము ఎంతో గొప్పది. ఈ పునరుత్థాన దినం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతగా మనం భావించి ప్రభువుల వారిని స్తుతించవలసిన వారమై ఉన్నాము. మరి సోదరులారా, దయచేసి మరి అన్నగారు ప్రకటన చేసినట్టు అందరం సిద్ధపడి 22వ తారీఖు మనమందరం కూడా ఫంక్షన్కి వెళ్ళాలి. కృతజ్ఞత కోడిక దేవుడు అన్న పట్ల చేసిన మేలు తలపోసుకుంటూ మనందరితో తన యొక్క సంతోషాన్ని పంచుకొని ప్రభువును మహిమపరిచే దినంగా భావించి అందరిని ఆహ్వానిస్తున్నాడు. అక్కడ వాక్య పరిచర్య కూడా మనకి ఉంటుంది. మరి కొంతమంది సేవకులు కూడా రావచ్చు. అందరం కలిసి ప్రభుని స్తుతించాలని అన్న యొక్క ఆశ. ఆ విధంగా సంఘముగా మనమందరం కూడా అక్కడికి వెళ్ళి అన్నగారిని యొక్క కుటుంబాన్ని తృప్తిపరచాలని ప్రభు పేరట సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఈ దినము ప్రత్యేకంగా మనకందరికీ పునరుత్థానపు ఆరాధన అని భావించి ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుని ఈ యొక్క పునరుత్థానపు దినము ఈస్టర్. చాలామంది ఈరోజు మాత్రమే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మనకైతే ఇదేం కొత్త కాదు, అంతే కదండి. మనకి ఇది ఒక ప్రత్యేక దినం అయితే కాదు. ప్రతి వారం మనము ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శిలువ శ్రమలు పునరుత్థానము జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో పాలుపంపులు పొందుతాం. ప్రతి వారమే కాదు, ప్రతిరోజు కూడా ఆ ప్రభు యొక్క శిలువ మరణాన్ని తలపోసుకుంటూ మనం ప్రభుకి స్తోత్రాలు చెల్లించి ఆయన పాదాల దగ్గరికి వెళ్తాం. ప్రార్థించేటప్పుడు ప్రార్థన ప్రారంభించాము అంటేనే ఆయన మరణాన్ని, ఆయన యొక్క ప్రేమను తలపోసుకుంటూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మన అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటూ వెళ్తాం. ఇది మన యొక్క క్రమం. అంటే ప్రభువు ద్వారా మనకు వచ్చిన భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క జన్మ, ప్రభు యొక్క జీవితము, ఆయన యొక్క పునరుద్ధానము జ్ఞాపకం చేసుకొని నెక్స్ట్ మన యొక్క ప్రార్థన అవసరతలోకి వెళ్ళాలి. డైరెక్ట్గా మనము మన అవసరతని ప్రభుల వారికి చెప్పకూడదండి. చాలామంది ఏం చేస్తారంటే అవకాశం వచ్చినా డైరెక్ట్గా మన అవసరతని చెప్తూ ఉంటాం. అది కాదు. ప్రభుల వారిని మనము తలంచుకుంటూ నెక్స్ట్ మన అవసరతలు చెప్పాలి. ఒక లెటర్ రాస్తున్నప్పుడు ఎట్లా రాస్తామండి? ప్రియమైన మనకి ప్రియులైన వాళ్ళని గౌరవపరుస్తూ ఘనపరుస్తూ అలా చెప్పుకుంటూ నెక్స్ట్ మన యొక్క అవసరతను మనము రాస్తాం. ప్రార్థన కూడా అలాంటిది. కాబట్టి ప్రభువు మన కోసము ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన మరణము, పునరుత్థానము ఈ దినము ప్రత్యేకంగా మనము గుర్తు చేసుకొని ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన ముందు ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతో సుదీర్ఘమైనటువంటి వాక్యాలు దైవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త కోణంలో ఆ ప్రభు యొక్క మరణాన్ని మనము, ఆ ప్రభు యొక్క పునరుత్థానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదము అని భావించి ఎంతో కష్టపడి వాక్యాన్ని తయారు చేసుకుంటాం. ఏదో ఉంది కదా అని కొరింథీ పత్రికలో లూకా సువార్త, మార్కు సువార్త ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయేది కాదు మన ప్రయాస. మీరు గ్రహించగలిగితే వాక్యము వినేటప్పుడు ఎంత మర్మమైనటువంటి విషయాలు వెలికి తీస్తున్నామో గ్రహించు వారికి అర్థమైంది. పునరుద్ధానానికి అర్థం ఏమిటి అని తెలుగులో మనము చూడగలిగితే, పునరుద్ధానము అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం. తిరిగి లేవడమే కాదు, లేచిన వాడు నిరంతరము జీవించువాడు. పునరుద్ధానానికి అర్థం ఏమిటంటే చనిపోయి తిరిగి లేవాలి, లేచిన వాడు నిరంతరము జీవించువాడే పునరుద్ధానము చెందినవాడు అని బైబిల్ యొక్క ఆ సారాంశం. అది చనిపోయినాడు తిరిగి లేచాడు అంటే పునరుద్ధానం కాదండి. లేచిన తర్వాత చావు లేకుండా బ్రతకడమే పునరుద్ధానము. అలా బ్రతికిన వాడే ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే లాజరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడా? లేచాడు. అది పునరుద్ధానమేనా? లేచాడు కానీ మరలా చచ్చిపోయాడు, మరలా చనిపోయాడు. అది పునరుద్ధానము కాదు. యాయిరు కుమార్తె చనిపోయింది, మరలా బ్రతికింది. అది పునరుద్ధానము
కాదు, మరలా ఆమె చనిపోయింది. విధవరాలు, ఒకగాను ఒక కుమారుడు విధవరాలికి, పాపం భర్త లేడు. మార్కు సువార్తలో ఉంటా సన్నివేశం. చనిపోయాడు. ఏడ్చి 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 ఆమె సొమ్మిసిల్లిపోయింది. పాడె కట్టుకొని పాడె మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ఊరు దాటి శ్మశానానికి వెళుతున్నారు. శ్మశానానికి ఎప్పుడైతే వెళుతున్నారో ఊరు వెలుపల, ఊరిలో నుంచి జీవము కోల్పోయిన శవం వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి జీవాధిపతి ఎదురొచ్చాడండి, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఊరు వెలుపల జీవం గెలుచుకుంది, మరణం గెలుచుకుంది. ఏది గెలిచింది? జీవం గెలిచింది. అక్కడ మరణించిన వాడు ఆపాడు, ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ బ్రతికి మాటలాడసాగిను అని మార్కు సువార్తలో. జీవం మరణము కలుసుకుంటే ఓడిపోయేది మరణమే. జీవం ముందు మరణము ఓడిపోయింది. ఇది కొత్త నిబంధనే కాదండి, పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి చాలా విషయాలు ఉన్నాయి. షునైమీరాలు, తన కుమారుడు ఏమైపోయాడు? ప్రవక్త వచ్చి మరలా బ్రతికించాడు. బ్రతికిన వాడు ఎంతకాలం బ్రతికాడు? మరలా చనిపోయాడు. ఆ విధంగా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అంతే, పునరుద్ధానం అనగానే చనిపోయి తిరిగి లేచిన తర్వాత చావు లేకుండా జీవించువాడే అసలైన పునరుద్ధానానికి అర్థం. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 1:18 నేను మృతుడనైతిని గాని యుగములు జీవించువాడను. ఆయనే జీవించువాడు. ఆ ధన్యత మనకి ఇస్తున్నారండి. పునరుద్ధానం ద్వారా మనకు వచ్చే ధన్యత అది. మనం చనిపోతాం, మరలా లేస్తాం. లేచిన తర్వాత ఇక చావు అనేది లేదు, మరణం అనేది లేదు. ఎన్నో సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఆయన పునరుద్ధానం గురించి అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అంటే ప్రభువారు జన్మిస్తాడు అనే ప్రవచనాలు, శ్రమ పడతాడు అని ప్రవచనాలు, సమాధి చేయబడతాడు అని ప్రవచనాలు, తిరిగి లేస్తాడు అని ప్రవచనాలు, మరలా ఈ లోకానికి రాబోతున్నాడని ప్రవచనాలు, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ప్రభుల వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందు ఆయన పునరుత్థానము చెందుతాడు అని ఎన్నో విధాలుగా దేవుడు వస్తు రూపకంగా, మనుషుల రూపకంగా, చెట్ల రూపకంగా వాటిలో ఉన్నటువంటి విషయాలు బయటికి తీసి మనకు చెప్తూ వచ్చాడు. ఎఫెసు సువార్త ఒకసారి చదువుకుందాం చూడండి. 12వ అధ్యాయము, ఎఫెసు సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఆయనకు స్తుతికి పాత్రుడు అని వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఎప్పుడు వేస్తున్నారు అంటే యెరూషలేములోనికి వస్తున్నప్పుడు. యెరూషలేములోనికి వచ్చి ఏం జరుగుతుంది? యెరూషలేములో భయంకరమైన వధ జరుగుతుంది. యెరూషలేములో ఏమి సంభవిస్తుంది అంటే శ్రమలు సంభవిస్తున్నాయి. యెరూషలేములో యేసుక్రీస్తుని చిత్ర హింసలు పెట్టి ఆయనని చంపుతారు. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రియులారా ఆయన పాపము లేనివాడు అని తీర్పు జరిగింది. పిలాతు దగ్గర తీర్పు, కయాప దగ్గర తీర్పు, హేరోదు దగ్గర తీర్పు. మరలా పిలాతు దగ్గరకు వస్తే ఆయన చేతులు కడుక్కున్నాడు. ఏ నేరము లేదని నిర్దోషిని తీర్పు పొందిన తర్వాత శిక్ష ఎవరైనా అనుభవించారు అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు ఒకడే. నిర్దోషి అన్న తర్వాత ఎవరికైనా శిక్ష పడుతుందా? ఎవరికి పడదండి. నిర్దోషి అన్న తర్వాత కూడా మరణం అనుభవించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకోసమని సిలువ వేశారు? ఎందుకోసం వేశారు అంటే ఒకే ఒక మాట మార్కు సువార్తలో ఉంటుంది. ఆ మాట చూడండి. మార్కు సువార్త చివరి 15వ అధ్యాయము 9వ వచనంలో
ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరని పిలాతు తెలుసుకున్నాడు. అసూయ చేత యేసు ప్రభువుని సిలువ వేశారండి. ఎందుకు వచ్చింది అసూయ ప్రజలకు ఆ రోజు? ఎందుకు వచ్చిందండి అసూయ? ఎందుకు వచ్చిందంటే లోకమే ఆయన ఎంట పోయినది, లోకమంతా వెళ్ళిపోతుంది, నేనేం కావాలి ఇక్కడ నుండి? శాస్త్రులు, పరిసయ్యులు, సదూకయ్యులు, రోమా గవర్నర్, పొంతు పిలాతు, కయాప, ఎంతో మంది పరిసయ్యులు, సదూకయ్యులు, ಎಲ್ಲ గొప్ప గొప్ప నాయకులు లోకం ఆయన అంటే వెళ్ళిపోతా ఉంటే ఇలా అసూయ పెంచుకొని సిలువ వేసి చంపుతున్నారు. అయితే అలాంటి భయంకరమైన మరణాన్ని అనుభవించడానికి యెరూషలేముకు వచ్చాడు యేసుక్రీస్తు. యెరూషలేములోకి వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎలా స్వాగతిస్తున్నారంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని స్వాగతం పలికారండి, వెల్కమ్ పలికారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని వెల్కమ్ పలుకుతూ వచ్చారు. నిజంగా ఈరోజు చాలా సుదీర్ఘమైన ప్రసంగం ఉంది. నేను క్లుప్తంగా ఖర్జూరపు మట్టల గురించి చెప్తాను. ఎందుకు ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు ప్రభుల వారికి జయము జయము అని కేకలు వేసి స్తుతించారు అంటే, రారాజైన ఇశ్రాయేలు రాజు యేసుక్రీస్తు ఈ యెరూషలేములోకి వచ్చి మనందరి కోసం చనిపోతాడు, తర్వాత చనిపోయి మరలా సమాధి నుంచి తిరిగి లేస్తాడు. ఆ లేవడానికి ముంగుర్తుగా ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభుల వారికి స్వాగతం పలికారండి. ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తుగా ఉంది అంటే, ఖర్జూరపు మట్టలు ఆ 92వ కీర్తన 12వ వచనంలో ఏమనుంటుంది చదవండి. 92వ కీర్తన 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వ వేయుదురు. ఖర్జూరపు వృక్షానికి ఒక గుణం ఉంది. ఏమిటి ఆ గుణం అంటే మొవ్వ వేసేది. మొవ్వ అనగా చిగురు. దావీదు మొద్దు నుండి ఒక చిగురు పుట్టును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడితే కూడా ఈ ఖర్జూరపు మట్టలు మరలా చిగిర్చినట్టు ఆయన 3వ రోజు లేవబడుతున్నాడు అని ఆ ప్రజలు ఆ మట్టలు పట్టుకొని స్వాగతం పలికారు. ఖర్జూరపు మట్ట అనేది చాలా విలువైనది. అది మన దేశంలో అరుదుగా కనపడతాయి. అరబ్బీ దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో చాలా ఎక్కువగా కనపడుతుంటాయి. దాని యొక్క ఆ పుట్టు చరిత్ర మనం చూడగలిగితే 30 అడుగుల ఎత్తు, దాని యొక్క మట్ట 7 నుంచి 8 అంగుళాలు, దాని యొక్క రూపము అందరిని ఆకర్షించే రూపము ఖర్జూరపు యొక్క చెట్టు. ఖర్జూరపు యొక్క అందము ఎలాంటిది అంటే ఎంతో సొగసైనది, దానికి సాటి అయినది మరొకటి లేదు అని ఆ కాలంలో ఖర్జూరపు చెట్టుకి మరొక భాషలో ఒక పేరు ఉంది. ఆ పేరు చెప్పగలరా? ఖర్జూరపు చెట్టుకి మరొక పేరు ఉంది. అది ఆదిమ ఇబ్రూ భాషల్లో తర్జుమాలో మనం చూసుకుంటూ వస్తే ఆ చెట్టుకి తామారు అనే పేరు కనబడుతుంది. తామారు అంటే అర్థము ఖర్జూరపు చెట్టు. చాలా మంది ఆ రోజుల్లో ఖర్జూరపు యొక్క చెట్టు అనగా తామారు చెట్టు ఎంతో అందమైనది, సొగసైనది. ఆ యొక్క ఖర్జూరపు చెట్టు తామారుని పిలవడం చేత చాలా మంది తమ పిల్లలకు కూడా ఆ పేరు పెట్టుకున్నారు. యూదా కోడాల పేరు ఏం పేరండి? తామారు. ఇంకా చెప్పండి, ఇంకెవరి పేర్లు ఉన్నాయి చెప్పండి తామారు అనే పేరు? అబ్షలేము చెల్లెలంటే తండ్రి పేరు చెప్పండి. దావీదు యొక్క కుమార్తె పేరు తామారు. తర్వాత అబ్షలేము యొక్క కుమార్తె పేరు కూడా తామారే. యెహెజ్కేలు గ్రంథములో పెద్ద పెద్ద నదులకు కూడా తామారు నది అని పిలువబడుతుంది. అంటే తామారు అనగా మరో జన్మకు అది స్వాగతం పలుకుతుంది. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ కోటాను కోట దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారంటే ఖర్జూరపు మట్టలు పట్టుకుని సింహాసనం మీద ఆశ్రయుడైన దేవాది దేవునికి గొర్రె పిల్లకును స్తుతి మహిమ, చూడండి అన్నమాట, ఘనత ప్రభావములు కలుగునుగా. కానీ 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ వచనం చూడండి, లేదా 9 నుంచి. అటు తర్వాత నేను చూడగా ప్రతి వంశములో నుండి
ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరిలో లెక్కింపజాలని ఉమ్, ఒక గొప్ప సమూహం కనబడేది. ఒక గొప్ప సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని చూడండి గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి గొప్ప శబ్దముతో స్తుతిస్తున్నారండి. అంటే ఆయా భాషలు మాట్లాడేవారు అనగా మీ సోదరులారా, భవిష్యత్తులో సంభవించబోయే సంఘటన గురించి ఈ వచనాన్ని ధ్యానం చేస్తే రకరకాల ప్రజలందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు రాకడ చేత మన ప్రాణం పోకడ చేత ఈ సృష్టి యుగాంతము తర్వాత ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువుని ఆరాధిస్తారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు నమ్మి విశ్వసించారో వారందరూ కూడా యేసుక్రీస్తు ఏ విధంగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో అలాగందరూ తిరిగి లేచి ఆ ప్రభుల వారిని ఆరాధిస్తూ ఉంటారు అని అర్థం చెబుతుంది. నిజంగా పిల్లరా, ఆ విధంగా ఖర్జూరపు మట్టలు ప్రభుల వారిని పట్టుకొని స్వాగతం పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఖర్జూరపు మొక్కనే కాదండి, చెట్టే కాదు, చాలా చెట్లు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఖర్జూరపు చెట్టు మాత్రమే కాదు, చాలా చెట్లు ఉన్నాయి. చెప్పండి, యేసుక్రీస్తుకి పోలికగా ఉన్న చెట్లు ఏమైనా మీకు ఐడియా ఉంటే చెప్పండి. ద్రాక్ష, ఒలివ, అది రైట్ ఆన్సర్. ఒలివ చెట్టు ఎక్కడ కనపడుతుంది మొట్టమొదటిగా? బైబుల్లో ఎక్కడ కనపడుతుంది మొట్టమొదటిగా? ఆది కాండము. ఎవరి కాలంలో? నోవాహు కాలంలో. ఎలాంటి సమయంలో? 150 రోజులు భూమి మీద వర్షం పడి నీళ్ళంతా నిండిపోయి ఉన్నాయి. 150 రోజులు భూమి మీద నీళ్లు ఉంటే ఆ నీళ్లలో కృషించిపోనిది, కుళ్ళు పట్టిపోనిది, సజీవంగా నిలిచిన మొక్క ఏది అంటే ఒలివ మొక్క. అందుకే పావురాన్ని ఇడిచినప్పుడు పావురము తిరిగి తిరిగి ఏ మొక్కను పట్టుకొని వచ్చింది? ఒలివ ఆకును పట్టుకొని వచ్చి నోవాహుకి ఇచ్చింది. అది యేసుక్రీస్తు ప్రభువానికి ఎలా గుర్తు అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది. ఆయన బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చిన తర్వాత పరలోకం నుంచి పావురం వచ్చి ఆయన మీద వాలింది. అంటే ఒలివ మొక్క ఎప్పుడు కూడా జీవం కలిగినది. ఎలాంటి కాలంలోనైనా, కరువు కాలమైనా, కష్టకాలమైనా, ఎడారి అయినా, వర్షం లేని కాలమైనా, వర్షం సమృద్ధిగా ఉన్న కాలంలోనైనా ఎప్పుడు పచ్చదనముతో ఉండేది ఒలివ యొక్క మొక్క. అది ప్రభుల వారికి అంటే ఆయన మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఇంకంత మాత్రమే కాదండి, ఇక చాలా చెట్లు ఉన్నాయి. సంఖ్యాకాండంలో మనం చూస్తాం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు 12 మందిని 12 గోత్రకర్తలు పిలుచుకొని ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర తెచ్చి నా మందిరంలో పెట్టండి, ఆ గోత్రం మీద ఆ తెచ్చిన కర్ర మీద మీ పేరు రాసి పెట్టండి అని దేవుడు ఆజ్ఞాపిస్తే 12 గోత్రాల వారు ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి ఆ కర్ర మీద ఒక్కొక్క గోత్రం పేరు రాసి మందిరంలో పెడతారు. అప్పుడు ఎవరి కర్ర చిగిరించింది? ఆ కర్ర పేరు ఏమిటి? ఆ కర్ర పేరు చెప్తారా? బాదం. బాదాము పండ్ల గలదాయిను అని రాయబడి ఉంది. ఎందుకు బాదాము యొక్క కర్రనే చిగిరిచింది అంటే బాదాము మన ప్రభువు అయిన యేసుక్రీస్తుకి పోలికగా. ఆ బాదాము యొక్క చెట్టు యొక్క వివరణ మనం ధ్యానం చేస్తే అర్థమైతే, అన్ని చెట్లు మనం ధ్యానం చేయలేము. అయితే ఏర్పరుచుకున్న కర్ర బాదాము. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడతారో వారే చిగురిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు చేత లోకము నుంచి, పాపం నుంచి, అపరాధాల నుంచి ఏర్పరచబడి దేవుని కోసం బ్రతుకుతారో వారు చుట్టూత ఎండిపోయిన కర్రలున్నా, సచ్చిన శవాలు ఉన్న ఆ శవాల మధ్య నుంచి సజీవులమై లేచి పరలోకానికి వెళ్ళిపోతారు. ఏర్పరచుకున్నవారు, ఏర్పరచబడ్డవారు. ఆ వివరాలు మనం ఇంకెక్కువగా అధ్యయనం చేయలేము. కానీ సోదరులారా, ఈ విధంగా ఎన్నో సందర్భాలలో వృక్షాలు మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక విలువైన మొక్క గురించి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇది పునరుద్ధానపు దినం కాబట్టి కొంత సన్నివేశం, కొత్త కోణంలో ఉండాలని ధ్యానం చేశాము. కీర్తన గ్రంథం చూడండి, 51వ కీర్తన 7వ వచనంలో
51వ కీర్తన 7వ వచనం. అందరు తీయండి, ఆ మాట ఒకసారి చూడండి. నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. బైబిల్ గ్రంథంలో సోదరి సోదరులారా 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు ఉన్నప్పటికీ కీర్తనలన్నిటికీ ఈ 51వ కీర్తన కిరీటం లాంటిదండి. 51వ కీర్తన కిరీటము లాంటిది. ఎలా చెప్పగలము అంటే చదివితే అర్థమవుతుంది. 50 కీర్తనలన్నిటికీ ఈ 51వ కీర్తన, 150 కీర్తన అన్నిటికీ ఈ 51వ కీర్తన కిరీటము లాంటిది. ఒక మాట చెప్పాలంటే దావీదును ప్రియులారా సింహాసనం ఎక్కించినది ఈ కీర్తన. దావీదు అనేవాడు కనుమరుగైపోవాలి. దావీదు అనేవాడు చరిత్రలో కనబడకూడదు, కానీ చరిత్రలో నిలిచిన వాడుగా నిలబెట్టింది ఏమిటి అంటే ఈ కీర్తన 51వ కీర్తన. ఈ దావీదు యొక్క నోట నుంచి వచ్చిన మాట ఏమని పలుకుతున్నాడంటే 7వ వచనం చూడండి. నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము అన్నాడు. తన పాపాన్ని దేనితో పరిహరింపమన్నాడు? హిస్సోపు. హిస్సోపు అంటే చెప్పండి, హిస్సోపు అంటే సోప్ అంటే సోపు కాదండి, సబ్బు కాదు. మైసూర్ శాండిల్, మేడ్ మిక్స్. సోప్ అంటే సోపు కాదండి, ఇది హిస్సోపు అని రాయబడింది. హిస్సోపు అనే పదం ఎంత వెతికినా బైబిల్లో కనబడేది 12 సార్లు కనపడుతుంది. 12 పర్యాలు మాత్రమే కనబడుతుంది. ఇంతకు దావీదు అంటున్నాడు, అయ్యా నా పాపమును హిస్సోపుతో నేను కడుగు అన్నాడు. అయ్యా హిస్సోపు అంటే ఏమిటి? హిమము అంటే మనసు. హిస్సోపు అడుగుతున్నాడు కదా, ఏమిటి ఆ హిస్సోపు? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దావీదు ఆ హిస్సోపుతో కడగమంటున్నాడు అని చూడగలిగితే ఆ హిస్సోపు యొక్క చరిత్ర ఒకసారి చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనం. మరియు లెబానోనులో దేవదారు వృక్షమును గాని గోడలలో నుండి మొలుచు హిస్సోపు మొక్కను గాని చెట్లన్నిటిని గురించి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గురించి అతడు రాసెను. రాసింది ఎవరు? సొలొమోను. దేని గురించి రాస్తున్నాడు? భూమి మీద ఉండే ప్రతి చెట్టు గురించి అతడు రాశాడండి. ప్రతి చెట్టు గురించి రాశాడు. సొలొమోను మహారాజు ఎవరు అంటే మహాజ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు అంటే ఊరికి జ్ఞానవంతుడు కాలేదండి. ఏదో 10 మందిలా 4 మాటలు మాట్లాడితే వాళ్ళ జ్ఞానవంతుడు అని అనిపించుకోలేదు అతను. జ్ఞానవంతుడు అంటే ప్రతి దాన్ని పరీక్షించాలి. ఇది ఎందుకు రాయబడింది, ఇది ఎందుకు పుట్టింది. ఇతడు మనం చూస్తున్నప్పుడు ప్రతి జీవరాశిని పరీక్షించాడు, ప్రతి జంతువును పరీక్షించాడు, ప్రతి మొక్కను పరీక్షించాడు. అంటున్నాడు 33వ వచనంలో, లెబానోనులో ఉండు దేవదారు వృక్షం గురించి రాస్తున్నాడు. దేవదారు యొక్క వృక్షం, చెట్ల గురించి రాస్తున్నాడు. దేవదారు చెట్టు ఎలాంటిది అంటే అది ఎంతో ఆకాశం అంత ఎత్తు పెరిగేది దేవదారు చెట్టు. ఒక శూన్య మనలాగా కింద విశాలంగా ఉండి పోతూ 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 పొడువుగా వెళ్ళిపోయేది. ఆకాశం అంత ఎత్తు పెరిగేది దేవదారు చెట్టు. దానికి మరో పదంలో ఏమంటారంటే భక్తులు దేవదారు చెట్టుని ఏమంటారంటే దేవ ప్లస్ దారు అంటే దేవుని చెట్టు అని పిలుస్తారు. దేవదారు చెట్టుని దేవుని చెట్టు అని పిలుస్తారు. సరే, దాని గురించి రాశాడు, బాగుంది. తర్వాత రెండవ చెట్టుగా దేని గురించి రాశాడంటే గోడలలో నుండి మొలుచు హిస్సోపు మొక్కను గురించి రాశాడండి. హిస్సోపు అనేది మొక్క. ఏమిటండి? మొక్క. చెట్టు హిస్సోపు అనేది అర్థమవుతుంది కదండి. చెట్టు హిస్సోపు అనేది మొక్క కాదండి, ఒక మొక్క. ఆ మొక్కనంట ఎక్కడ మొలిచింది?
గోడలలో నుంచి మొలిచేది ఈ సోపు ముక్క. ఎంత ఆశ్చర్యం అది! అది దాని యొక్క ఎత్తు 2.5 అడుగులు, 2 ఫీట్ల ఎత్తు, ఇంతే మొలుస్తుంది. దాని యొక్క పరిమళము వర్ణించలేము, దాని యొక్క గుణాలు మనం వర్ణించలేము. ఆ వృక్షము గురించి రాస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ పుట్టింది అంటే గోడల్లో పుట్టినటువంటి మొక్క. నిజంగా ఒక మొక్క మొలవాలి అంటే ఎక్కడ మొలవాలండి? అది ఎంతో కొంత మన్ను ఉండాలి కదండి, ఎంతో కొంత మట్టి ఉండాలి. గోడల మీద మొలుస్తాయి కొన్ని మొక్కలు, చూస్తుంటారు మన ఏరియాలో. ఏది మొలుస్తుందండి గోడల మీద? రాగి చెట్టు మొలుస్తుంది, రాగి చెట్టు మొలుస్తుంది. ఎంతో కొంత మట్టిని ఆధారం చేసుకొని రాగి చెట్టు మొలుస్తుంది. అది ఎలాగో సేమ్ అదే నేను చెప్పను, అది ఎలాగో ఈ హిస్సోపు మొక్క అనేది కూడా గోడలలో నుంచి మొలిచేది అన్నాడు. అయితే గోడల్లో మట్టి ఉందా? హబక్కూకు గ్రంథంలో ఏమంటారంటే, హబక్కూకు ప్రవక్త గారు ఒక మాట అంటాడు. హబక్కూకు గ్రంథంలో మనం చూడగలిగితే చూడండి, చిన్న మాట, అది బాగుంటుంది. 2వ అధ్యాయం 11వ వచనంలో, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. చాలండి. గోడలలో ఉన్న రాళ్ళు మరొకటి. గోడల్లో ఇప్పుడు ఏమున్నాయి? ఆ కాలంలోనంట గోడల్లో ఏమున్నాయంటే రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మధ్యలో పుట్టి చనిపోయి మొలిచేదే ఆ మొక్క, హిస్సోపు మొక్క. ఒక మొక్క మొలవాలంటే తన యొక్క జన్మనిచ్చినటువంటి విత్తనం చావాలి కదండి. విత్తనం అనేది చావాలి. విత్తనం చస్తేనే మొక్క మొలుస్తుంది. కొరింథీ పత్రికలో పౌలు వాదనదే, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ మరొక రూపం అనేది ధరించిపోదు కదా అని మాట్లాడతాడు 15వ అధ్యాయం 1 కొరింథీలో. అంటే ఇక్కడ దేవదారు మొక్క, హిస్సోపు మొక్క ఎక్కడ మొలుస్తుందంటే అది గోడల్లో పుట్టి మొలుస్తుంది. అది గోడల్లో రాళ్ల మధ్య పుట్టి రాళ్ల మధ్యలో మరో జన్మను తీసుకొని అది మొలిచింది. సోదరులారా, రాళ్ల మధ్య నలిగిపోయిన విత్తనం, రాళ్ల మధ్య మరో జన్మను పురస్కరించుకొని ఆవిష్కరించబడ్డ మొక్క ఏదైనా ఉంది అంటే అది హిస్సోపు. అది ఎవరు గుర్తుగా ఉంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధికి అది గుర్తుగా ఉందండి. ఎలా చెప్పగలం? మార్కు సువార్త చూడండి, 15వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుదాం. 44వ వచనం నుంచి. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దుకు పిలిచి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగిన. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించింది. అతడు చూడండి, యోసేపు, అరిమతైన యోసేపు ఏం చేస్తున్నారంటే 46వ వచనం చూడండి. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండల్లో తొలిపించిన సమాధి యందు ఆయన పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించి మగ్దలేని మరియయు యోసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి అని ఇక్కడ రాయబడి ఉంది. సోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు ఆయన శవాన్ని ఎక్కడ పాతి పెట్టారండి? భూమిలో పాతి పెట్టారా? అక్కడ రాయబడిన బండను తొలిపించి ఒక ధనవంతుడు తన కోసము రాతి సమాధిని ఏర్పాటు చేసుకున్నాడండి. హరిమతయ్యనే సమాధి. రాతి సమాధిలో ఎవరు ఉంచారు? ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఉంచారు అక్కడ. రాతి సమాధిలో ఉంచితే ప్రియ సోదరులారా, ఆ రాతి సమాధిలో నుంచి పునరుత్థానము చెందినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. రాతి గోడల్లో నుంచి మొలిచిన మొక్క హిస్సోపు ఎలాగో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా రాతి సమాధిలో నుంచి మరో జీవితాన్ని ఆయన పురస్కరించుకొని తిరిగి లేచిన వాడుగా మనకు అగుపడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియ సోదరులారా, రాతి సమాధిలో యేసుని పెట్టారు.
రాళ్ళు బంధించేశారు, పెద్ద రాయి ఆ సమాధి మీద పెట్టేశారు. అందరితో ఆగిపోయారా రోమ సైనికులు? అయ్యో, ఆ వంశకుడు బ్రతికినప్పుడు ఏం మాట్లాడాడు? ఆ వంశకుడు యేసు ప్రభువుని పట్టుకొని అంటున్నారు, ఆ వంశకుడు బ్రతికినప్పుడు నేను తిరిగి లేస్తాను అన్నాడయ్యా. వాడే గనక లేస్తే మన యొక్క ఉనికి పట్టుకే ప్రమాదం ఉంది. ఏ విధము చేతనా సరే యేసు ప్రభుల వారనే వాడు భూమి మీద ఉండకూడదు, వారి జీవితము భూస్థాపితం కావాలి అని కంకణం కట్టుకుని యేసు ప్రభుల వారిని తీసుకుని వచ్చి ఆ రాతి సమాధులు అరిమతయ్యి వచ్చితే వీరు వచ్చి పెద్ద బండ చేశారండి. పెద్ద బండ వేసి దానికి రాజముద్రలు ముద్రించారు. బండ వేశారు, బాగుంది. తర్వాత ఎవరైనా వచ్చి ఆ బండను వదిలించి ఆయన తీసుకొని పోయి బ్రతికిస్తారో, లేకపోతే ఆయన లాంటి వారిని మరొకరిని పెట్టి ఈయన తిరిగి లేచాడని ప్రపంచానికి చెబుతారేమో అని వారు ముద్ర చేసిన తర్వాత ఏం జరిగిందంటే కావలి వారిని కూడా ఉంచారండి. కావలి వారిని కూడా ఉంచాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, ఇది ఎలాంటి సంభవం అంటే రాతిలో పడ్డ విత్తనము మొలవదు అని యేసు ప్రభువే అంటారు. రాతిలో పడ్డ విత్తనము మొలవదు అంటాడు. మనుషులకు అసాధ్యమైనది ఆయనకి సాధ్యము. ప్రియులారా, మనిషి యొక్క జ్ఞానానికి అందనిది ఆయన పునరుద్ధానం. అది మనిషి జ్ఞానానికి అందదండి. రాతి సమాధిలో భద్రపరిచారు, ముద్ర వేశారు, కావలి వారిని ఉంచారు. రాతి గోడలు అడ్డుకున్నాయా? రాతి గోడ అడ్డుకోలేదండి. రాతి గోడ అడ్డుకోలేదు. ఇషోపు మొక్క గోడలో నుంచి మొలిచే మొక్క. నిజంగా రాతి గోడలు ఆ గోడల నుంచి పుట్టింది కదా. ఆ గోడని చీల్చి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు. ఆ గోడలు ఏమిటి? రాతి గోడల నుంచి ఇషోపు మొక్క పుట్టిందని సులభను మాట్లాడుతున్నాడు కదా. ఆ గోడలు ఏమిటి ఇంతకు? చూడండి, ఆ గోడలు ఏమిటంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. 12-13 వచ్చిన యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12-13 వచ్చిన త్వరగా దాని మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని చూడండి, ఈ దోషము మీకు ఎత్తైన గోడగా నుండి చూడండి, ఈ దోషము ఎత్తైన గోడగా ఉంటుంది. ఏ దోషము? వాక్యాన్ని విని పాటించకపోతే అది ఏమిటంట? దోషం. అక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నాం కదా, మీరు ఈ వాక్యమును వద్దని త్రోసివేసి. ఆ రోజు ప్రభువు వారిని వద్దన్నారు. ఈ రోజు కూడా ఇంత స్వచ్ఛమైన బోధ మనం వింటూ ఉన్నప్పుడు, ఈ క్రమాలు మనం వింటూ ఉన్నప్పుడు పాటించకపోతే విన్న బోధనే మానవునికి ఏమవుతుందంటే పిల్లరా, అది అడ్డు గోడగా మారుతుంది, అది దోషంగా మారుతుంది అన్నాడు. ఆ రోజు గోడల నుంచి మొలిచింది ఇషోపు మొక్క. ఏమిటా గోడలు అని చూడగలిగితే దోషమనే గోడ, పాపమనే గోడ. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని దోషము బంధించలేదు, పాపము ఆ సమాజం నుంచి బంధించలేకపోయింది, గోడలు అడ్డుకోలేకపోయాయి. దోషము అంటే పాపం కదండి. పాపము మానవుని ఏం చేస్తుందంటే బంధిస్తుంది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24 వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24 వచనంలో చక్కటి మాట పేతురు మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయము 24 వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అన్నాడు. చూడండి, మరణము ఆయన బంధించలేకపోయింది. మరణం అంటే అర్థం ఏమిటి? మరణం ఎందుకు వచ్చింది? మనుషులకు మరణం ఎందుకు వచ్చిందండి? పాపం వలన ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఎవరిలో అయితే పాపం ఉంటుందో వారిని మరణం అనేది ఏం చేస్తారంటే బంధిస్తుంది. పాపం ఉన్న వారిని మరణం బంధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు రాతి సమాధిలో ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడంటే ఆయన ఏ పాపము కూడా లేదండి.
నాలో పాపముందని మీలో ఎవరు స్థాపింతులని సవాల్ చేసిన వాడు, సమాధి గుండెను చీల్చి తిరిగి లేచిన వాడు, బద్ధధీరుడు, విజయ వీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణం బంధించలేకపోయింది, కారణము పాపం లేదు ఆయనలో. మనలో కనుక పాపం ఉంటే తిరిగి లేస్తామా? రాళ్ల మధ్యలో నగిలిపోతామండి. రాళ్ల మధ్యలోనే మొలకెత్తలేకపోతున్నాం. రాళ్లను పగలగొట్టి బయటికి రావాలంటే పాపాన్ని మనము పరిగణించుకొని, పాపం నుంచి మనము బయటికి వచ్చి ప్రియులారా దేవుని కోసం బ్రతికితేనే యేసు ప్రభువులే మనము ఆ గోడని చీల్చుకొని బయటికి వస్తాం. సమాధి గుండెని చీల్చుకొని మనము కూడా పునరుత్థానము చెందుతాం. యేసుక్రీస్తు ప్రభువారు గోడల్లో మొలిచిన హిస్సోపు మొక్క రాతి సమాధిలో పెట్టబడితే కూడా తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు. ఆ గోడ ఇంకేంటి గుర్తుగా ఉందంటే, ఒకటి దోషం, రెండవది అపోస్తల కార్యం 23వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 23వ అధ్యాయము 1వ వచనం నుంచి పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు మహా సభవారిని చేరుచూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పింది. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారిని ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ. ఎవరండి గోడ ఇక్కడ? అననీయ. అననీయ లాంటి వారు గోడ లాంటి వారండి. దీని అర్థం ఏమిటంటే, కొంచెం లోతుల్లోకి వెళ్ళిపోవాలి పిల్లలు. నేను క్లుప్తంగా చెప్తాను. అధికారం యేసుక్రీస్తు కాలమును ఆయన తిరుగు లేవకూడదు అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనంలో మనం చదువుకుంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ గుంపు కట్టి ఆయన తిరిగి లేస్తాడేమో అని ఎంత ప్రయాసపడ్డారో మనకు అర్థమవుతుంది. ఈ అధికారులే గోడ లాంటి వారు. అధికారులే సోదరులారా గోడల వలె ఉండి తిరిగి లేవకూడదు యేసుక్రీస్తు ప్రభువారు అని ఆయన కోసము కావలి ఉంచారండి. అడ్డు గోడలు పగలగొట్టి రాతి సమాధిలో నుంచి తిరిగి లేచిన వాడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆరాధ్య దైవం మన ప్రభువైన యేసుక్రీస్తు. గొప్పతనం అది. సోదరులారా, మనము కూడా ఈ లోకములో ఒక రోజు చనిపోతాం, సమాధి చేయబడతాం. మనకు కూడా పునరుద్ధానం అనేది ఉంది. మనము తిరిగి లేవాలి అంటే మనలో దోషం ఉండదు. ఎంతమంది అధికారులు, లోక సంబంధమైన అధికారాలు ప్రభువు నుంచి దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము వారికి లోపడకూడదు. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. ఎన్ని గోడలు వచ్చినా అసాధ్యమైపోయిందండి. ఎందుకు అసాధ్యమైంది? మరణము బంధించి ఉంచుట అసాధ్యం ఉన్నాడు కదా. ఒక మాట చూడండి, ఎక్కడ రాయబడిందంటే యెషయా గ్రంథము 25 అధ్యాయము 8వ వచనం చూడండి. 25వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. చాలండి. మరణం అనేది ఎన్నడూ ఉండకుండగా యేసుప్రభు ఏం చేశాడండి? మరణాన్ని మృంగివేశాడు, మరణాన్ని మింగివేశాడు. యాక్చువల్గా అంటే ఈ మాట చాలా అతీతంగా ఉంటుంది. రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వస్తే రోడ్డు ప్రమాదం వారిని మింగివేసింది అంట. రోడ్డు ప్రమాదం వారిని మింగివేసింది అంట. అప్పుల బాధ చేత ఒక వ్యక్తి బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంటే అప్పుల బాధ వారిని మింగివేసింది అంట. మరణం అనేది ప్రతి ఒక్కరిని మింగేస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మరణాన్ని ఆయన మింగివేశాడండి. మరణాన్నే మింగేటంత శక్తి గలవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత గొప్ప ధన్యత! మరణం మన మీద ఏలుబడి చేయదు. మరణాన్ని మింగేశాడు. చాక్లెట్ మింగినట్టు కదండి. ఒక చాక్లెట్ మింగినట్టు ఆయన మింగేశాడంటే ఎంత గొప్ప. దాన్ని వర్ణించడానికి మనకు సమయం లేదు, కానీ నేను ముగిస్తాను పిల్లలు. కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. అయితే మరణం అనేది ఆయన బంధించలేకపోయింది. అడ్డు గోడలు ఆయన బంధించలేకపోయాయి. ఆ రోజు సులమోను కాలంలో ఒక హిస్సోపు మొక్క
గోడల నుంచి మొలిచింది అంటే అడ్డు గోడల్ని అది బంధించలేక ఆయన దాటుకుంటూ మొలిచినట్టు యేసుక్రీస్తు కూడా సమాధి గుండెను చీల్చి తిరిగి లేచాడు. అయితే యేసుక్రీస్తు ఆ రాతి సమాధి నుంచి ఎందుకు లేచాడు అంటే, సోదరులారా, ఎందుకు లేచాడంటే ఆ రాతి హృదయం లాంటి మన హృదయాల్లో ఆయన నివాసం చేయడానికి లేచాడండి. రాతి హృదయాల్లో పుట్టడానికి లేచాడు. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఆ వ్యక్తి ఎలా కనపడుతున్నాడు. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ పౌలు గురించి సౌలుగా ఉన్నప్పుడు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనను ప్రాణదాతమైనట్టు, చూడండి, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఈ మార్గమందున్న చల్లది ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికెట్ తీసుకొని నేను క్రైస్తవులను చంపేస్తాను అని ఒక కఠినమైనటువంటి మనసు గలవాడు, కఠిన హృదయం గలవాడు, రాతి హృదయం గలవాడు సౌలు. తనకి ఏది ప్రాణాధారం అంట? చంపుడయే ప్రాణాధారం అండి. మనిషి యొక్క జీవానికి ప్రాణాధారం ఏదండి? వాస్తవంగా నేను బ్రతుకుతున్నానంటే నా ప్రాణానికి ఆధారం ఏది? మీరు బ్రతుకుతున్నారు, మీ ప్రాణానికి ఆధారం ఏది? ప్రాణాధారం ఏదండి? శరీరానికి చెప్పండి, ప్రాణాధారం ఏది? ఆక్సిజన్. ఎవరు ఏదండి? గాయం ఉంటే మనిషి బ్రతుకుతుడు. రెండవదిగా ఆహారం, నీళ్లు ఉంటే కూడా బ్రతుకుతుడు. ఇవి ఆధారం మనిషికి వాస్తవంగా. కానీ పౌలు ఏమంటున్నారండి? నాకు ప్రాణాధారం ఏదంట? మనసులను సంపుటయే. ఎంత కఠినమైనటువంటి వ్యక్తి, ఎంత రాతి హృదయం వంటి వాడు. ఇలాంటి హృదయములో మొలిచిన వాడు హిస్సోపు మొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి రాతి హృదయాలను మార్చడానికే రాతిలో నుంచి మొలిచిన వాడు యేసుక్రీస్తు. ఆయన పునరుత్థానం చెందారండి. నిర్హృదయం ఇంకా రాతిగా ఉందా? నిర్హృదయం పౌల కంటే సౌల కంటే ఇంకా దౌర్భాగ్యంగా ఉన్నావా? లేవు కదా. అంతగా మనసు మార్చుకో. నీలో ఆయన ఉదయిస్తాడు, నీలో ఆయన జన్మిస్తాడు, పునరుత్థానానికి వారసుడిగా ఎంచుతాడు. యేసు ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. రాతి హృదయాల్లో నిలవడానికి రాతి సమాధి గుండెను చీల్చిన వాడు మనం ఆరాధించే ప్రభుల వాడు. ఎన్నో అడ్డుగోడలు వచ్చాయి, బంధించలేకపోయాయి. ఇంకా కొంచెం విషయాలు ఉన్నాయి. ఆ హిస్సోపు మొక్క మొలిచింది కదండి. మొలిచిన తర్వాత దాని చరిత్ర చెప్పాలి, కానీ మనకు సమయం అయిపోయింది. ఒక నిమిషం చెప్తానండి. 2 సంగతులు. హిస్సోపు మొక్క మొలిచింది. దాన్ని ఎందుకు వాడుకున్నారు అంటే 12 సార్లు ఆ పదం రాయబడింది బైబిల్లో. ఎందుకు వాడుకున్నారంటే ఆ రోజుల్లో ఒక కుష్టి వ్యాధి పాలెంలో ఒక ఊర్లో వ్యాధి వస్తే వాడు ఊర్లో ఉండకుండా ఊరి వెలుపల ఉండాలి. రైట్? ఊర్ల వెలుపల ఉండాలి. ఆ వ్యక్తి మళ్ళీ ఊర్లోకి రావాలి అంటే అతను వచ్చేటప్పుడు పరీక్షించాలి. ఎక్కడైనా సరే కుష్ఠరోగి ఎలా ఉంటాడు పరీక్షిస్తారు కదండి. కుష్ఠ రోగం వచ్చిందనుకోండి, అతని ముఖమే వికారమవుతుంది, శరీరంలో మార్పులు ఉంటాయి, నిగనిగలాడుతూ ఉంటాడు. ఎక్కడైతే నిగనిగలాడుతున్నాడో అక్కడ స్పర్శ అనేది ఉండదు. వాళ్ళు కుర్చీ చూస్తారు. ఆ కుష్ఠ రోగంతో ఉన్నవాడు ఊరు వెలుపల ఉన్నాడు. వాడు మెడిసిన్ తినో, వాడు బాగయ్యో లోపలికి రావాలి పాళ్యంలోనికి అంటే హిస్సోపు చేత చేయబడినటువంటి ఒక కుంచె. ఆ కుంచెలో 2 పావురాలు తీసుకొచ్చి పావురాలను వధించి ఒక పావురాన్ని గొంతు కోసి ఆ రక్తంలో పావురాన్ని ముంచి దాన్ని వదిలిపెట్టాలి. ఉన్న రక్తాన్ని తీసుకొని పోయి ఆ హిస్సోపు కుంచెలో వేస్తే ఆ కుంచె తీసుకొని పారేట్లో పోయాలి. పోసి నీళ్లు కలిపి ఆ నీళ్లను కుంచెలో తీసుకున్నాలి. మరలా యాజకుడు వచ్చి ఆ కుష్ఠరోగం బాగైందంటే రమ్మను అని ఆ నీళ్లు 7 సార్లు స్మరించాలి, 7 సార్లు చిలకరించాలి. ఆ తర్వాత అతడు ఊర్లోకి రావాలి. పాళ్యంలోనికి రావాలంటే ప్రధానమైన పాత్ర ఏదైనా ఉందంటే అది హిస్సోపుతో చేయబడ్డ కుంచె. యేసు ప్రభు వేలాడుతూ ఉంటే దేనితో ఇచ్చారండి? ఆయన చేతురసము హిస్సోపు కుంచెతోనే ఇచ్చారు. సోదరుల వాటి అర్థాలు మనం చెప్పలేము, కానీ ఒక కుష్టి వ్యాధిని బాగు చేసి పాళ్యంలోనికి కలిపినది కుంచె, హిస్సోపు కుంచె. పాప రోగం చేత ఉన్నటువంటి మానవుడు, కుష్టి వ్యాధి పాపానికి సంబంధం. కుష్టి వ్యాధి ఎలాంటిది అంటే స్పర్శ ఉండదు. ఆ రోగం వచ్చిన మనకి
పాపముతో ఉన్నవానికి స్పర్శ ఉండదు. పాపముతో పాపం చేసేవానికి నానెవరు భేదం ఉండదు. తల్లి, పిల్ల, మా బంధువులు, రక్త సంబంధికులు ఎలా మోసం చేయాలి, ఎలా అన్యాయం చేయాలి, ఇంకిత జ్ఞానం ఉండదండి పాపం ఉన్నవానికి, మోసం చేసేవానికి. అందుకే కుష్టి రోగితో పోల్చాడు దేవుడు. ఎలా బ్రతుకుతున్నాం? కుష్టి బాధతో బ్రతుకుతున్నామా? స్పర్శ ఉండదు. పాపంతో ఉన్నవానికి స్పర్శ ఉండదనడానికి ఆధారము న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా నన్ను ఎడబాసిన సంగతి నాకు రేపు దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి కూడా ఎరగకపోతేగా, అంత కళ్ళు మూసుకుపోయాగా. నిజమేనండి. ఆ డెలిలా పొడ మీద వండుకొని ఆ జడలు కత్తరిస్తుంటే కూడా స్పృహ లేదు, స్పర్శ లేదు. పాపంతో ఉన్నవానికి స్పర్శ ఉండదు. దయచేసి ప్రియ సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాలం ముందు ఏ పాపం చేత నువ్వు స్పర్శ లేక ఉన్నావు, నీవు పరీక్షించుకుని నీ పాపాన్ని వదిలిపెట్టు. నిన్ను పవిత్రపరిచే హిస్సోపుకుంచే యేసుక్రీస్తు తిరిగి లేచి నీ కోసము ఈ రోజైనా నా దగ్గరికి వస్తామని చేతులు చాపుతున్నాడు. నీ పాపాన్ని పరిహరించుకొని ఆయన సన్నిధికి రా. నిన్ను ఆయన తిరిగి లేపుతాడు, పునరుద్ధానం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. ఇంకెన్నడూ మరణము ఉండనే ఉండదు. అంత గొప్ప దైవలోకానికి తీసుకుపోతాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయని ప్రియ సోదరులారా, ఆ హిస్సోపు కుంచె చేత ఇంకెన్నో అద్భుతాలు జరిగాయి. అయితే ఈ మధ్యాహ్న కాలం ముందు రాతి గోడల్లో మొలిచిన హిస్సోపు మొక్క, దావీదు యొక్క పాపాన్ని పరిహరించినటువంటి హిస్సోపు మొక్క, దావీదు యొక్క పేరు సువర్ణ అక్షరాల చేత లెక్కించబడ్డానికి కారణమైనటువంటి హిస్సోపు మొక్క నీ పేరు, నీ జీవితం మార్చి తన రాజ్యంలో చేర్చుకుంటాడు ఆ ప్రభులవాడు. రాతి గుండె లాంటి హృదయం ఉందా? మార్చుకో. సౌలు వలె నీ జీవితాన్ని మార్చుకో. అడ్డుగోడల లాంటి పాపాలు ఉన్నాయా? దోషాలు, పాపాలు విడిచిపెట్టు. ఈ జీవితం ఎవరికి శాశ్వతము కాదు. మరణం తర్వాత మరో లోకం ఉంది. మరణమే మనిషికి ముగింపు కాదు అని యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి చెప్పాడు. చనిపోయిన తర్వాత నువ్వు దుమ్ము కాదు. చనిపోయిన తర్వాత నువ్వు గాలిలో తెలిసిపోతే అనుకోవద్దు. మరో జన్మ ఉంది, మరొక తీర్పు ఉంది. తీర్పును గుర్తు చేస్తుంది, మరో జీవితాన్ని గుర్తు చేస్తుంది. యేసు ప్రభువును నమ్ముకుంటే దేవుని యొక్క ఆత్మకి శాంతి, సమాధానం ఇస్తాడు. లేదంటే భయంకరమైన అగ్నిగుండం ఉంది. అగ్నిగుండంలో యాత్ర పడుతూ ఉంటాం. ఒక్క క్షణమే అక్కడ పోవడానికి సమయం పడుతుంది. అగ్నిగుండానికి పోవడానికి ఒక్క క్షణమే. అది ఎక్కడో ఉందనుకోవద్దు. నీ అందాన్ని, నీ గర్వాన్ని, నీ నీ బలాన్ని చూసి మురిసిపోవద్దు. ఈ శరీరం అక్షయమైనది. ఈ శరీరము క్షయమయ్యేది. కళ్ళరిగిపోతాయి, కాళ్ళరిగిపోతాయి, గుండెకాయ అరిగిపోతుంది, మెరుడరిగిపోతుంది. వణుకుతావు ఒక రోజు. ఇకనైనా యేసు ప్రభువుని తెలుసుకుని మారు మనసు పొంది ఆయన కోసం బ్రతకాలని, నిత్యత్వములో ఉండాలని ఈ యొక్క ఈస్టర్ పునరుత్థానపు సందేశంగా ప్రేమతో తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించుగాక. దేవుని వాక్యం నేను సత్యము చేత